నమస్తే. మనము విద్యారణ్య స్వామి వారు రాసినటువంటి వేదాంత పంచదశి చాలా 2, 3 నెలల నుంచి మనం మాట్లాడుకుంటున్నాము. ఆ మహానుభావుడు చెప్పాలంటే అంటే ఏంటి, మొత్తం ఉపనిషత్తులు, ముఖ్యంగా శంకరాచార్య గారు భాష్యం రాసినటువంటి ఉపనిషత్తులు, ఆ తర్వాత ఇంకా ఇంకోటి యోగ వాసిష్టము, ఈ బుక్ ఆ బుక్ అని లేదు, దాదాపు అన్ని పుస్తకాలు పరిశోధన చేసి ఆయన అనుభవానికి తెచ్చుకొని దాదాపు అంటే 13వ శతాబ్దం అంటే 7 దాదాపు 1000 సంవత్సరాలకు ముందు ఈ మహానుభావుడు ఈ పుస్తకం రాశాడు. ఈ పుస్తకం టోటల్గా కాన్సెప్ట్ ఏంటంటే, ఇది చెప్పింది ఏంటంటే జ్ఞానం గురించి చెప్పడం జరిగింది. ఏంటి అసలు జ్ఞానం అంటే ఏంటి అంటే ఏం చెప్తారు? జ్ఞానం అంటే ఏం చెప్తారు? మనకి కొంత జ్ఞానం ఉంది, అంతే కదా. అసలు కొంచెమన్నా జ్ఞానం లేకపోతే మనం ఎలా అర్థం చేసుకోగలుగుతున్నాము? జ్ఞానం ఉంది, కాకపోతే ఏంటి, మన శ్రద్ధ తేడా. అంటే ఒక్కొక్కళ్ళది ఒక్కొక్క శ్రద్ధ. అంటే ఒక శ్రద్ధ అంటే నేను చూపించే శ్రద్ధకి పక్కవాళ్ళు చూపించే శ్రద్ధకి తేడా ఉండాల్సినటువంటి అంటే ఒకేలాగా ఉండాల్సినటువంటి అవసరం లేదు. అంటే శ్రద్ధ తేడా ఉంటుంది. దానికి కారణం ఏం చెప్తాడు అంటే, ఇప్పుడు ఈ చెప్పినటువంటి ఈ పుస్తకంలో ఆయన చెప్పినది ఏంటి, మొట్టమొదటైంది పరమాత్మ తత్వం అనేది ఉండడం ఉన్నది. ఈ విషయం గురించి ఏ సిద్ధాంతం చెప్పేవాళ్ళు కూడా డినై చేయరు. అంటే దేవుడు లేడు అని ఏం చెప్పరు. ఏ రకంగా ఉన్నాడు అనేది ఒక్కొక్కరిది ఒక్కొక్క సిద్ధాంతం, అంతే కదా. ఏ మతాన్ని తీసుకున్నా తీసుకోండి, ఎన్ని మతాలు, ఎంతమంది మనుషులు అని. ఎందుకు ఇన్ని వచ్చాయి? ప్రతి మనిషికి ఒక మనసు ఉంది. ఆ మనసుకి ఏముంది? ఆలోచించే శక్తి ఉంది. ఈ ఆలోచించే శక్తితో పాటు ఇంకేముంది? అనుభవానికి తెచ్చుకునే శక్తి ఉంది, అంతే కదా. అనుభవం లేనిదే ఎవరేం చెప్తారు? ఇప్పుడు నేను మామిడి పండు తిన్నాను, తీయగా ఉందని మాత్రమే చెప్పగలను. ఎలా ఉంది ఆ తీపి అంటే నేను ఎక్స్ప్లెయిన్ చేయలేను. అప్పుడు దానికి నేనేం చేస్తాను, ఒక థియరీ తీసుకొని వస్తాను. ఏంది, ఇది ఇంకొక పండు ఈ పండు కలిపితే ఎలా వస్తుంది, ఈ పండు వాసన ఆ పండు వాసన అంటే ఎట్లా వస్తుంది అనేటువంటి ఒక థియరీ ప్రకారం దాన్ని నేను డెవలప్ చేసి చెప్పగలుగుతాను. అయినా నేను పూర్తిగా చెప్పగలుగుతానా? చెప్పలేను. ఎందుకంటే ఎవరి అనుభవం ఎవరికి ట్రాన్స్ఫర్ చేయలేరు అనడానికి కారణం ఇదనమాట. ఎందుకు? ఎవరి మనసు వాళ్ళది. ఒకళ్ళకి తీపి ఇష్టం, ఒకళ్ళకి కారం ఇష్టం, ఒకళ్ళకి పులుపు కలిపినటువంటి కారం ఇష్టం. దీనికి కారణం ఏంది అంటే అజ్ఞానం అన్నారు తప్ప దీనికి ఇదమిద్దంగా ఇది కారణం అని చెప్పిన వాళ్ళు ఎవ్వరూ లేరు. కాకపోతే కార్యానికి అనుగుణంగా వీడు ఊహించడం జరిగింది, అంతే కదా. ఎవడన్నా కష్టాలు పడుతున్నాడో, వీడికి పూర్వజన్మ ఉంది, అక్కడేదో పాపాలు చేశాడు, వీడు దాన ధర్మాలు చేయలేదు కాబట్టి వీడికి ఇలా కర్మ పట్టింది అంటాడు. సరే, వాడికి కర్మకాండలు అవన్నీ సరిగా జరగదనుకో, వీడి పూర్వజన్మ వల్ల వీడికి కొడుకు పుట్టలేదు, అందుకని వీడికి ఆ యోగ్యం లేదు, ఎవరో కూలీలను పెట్టి మనుషుల్ని జయించారు అని అంటారు. అంటే ఏంటి, ఎంతసేపటికి ఎవరి ఊహకి వాళ్ళు తీసుకెళ్లారు తప్ప సత్యం అనేది ఈదమిద్దంగా ఇలా అని చెప్పటం ఎవరు జరగలేదు. ఎవరైతే ఏ సిద్ధాంతాన్ని అయితే నమ్మారో ఆ సిద్ధాంతాన్ని ఆచరించే వాళ్ళు ఎవరైతే ఉన్నారో, అనుసరించే వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు చెప్పిందే కరెక్ట్ అని వీళ్ళు చెప్పటం, వీళ్ళు దాన్ని ప్రచారం చేయడం, ఇలా నడుస్తుంది మొత్తం సృష్టి అంతా. ఇది ఎన్ని సంవత్సరాల నుంచి నడుస్తుంది? అది కూడా ఇదమిద్దంగా లేదు. రామాయణ మహాభారతాలు రామాయణం జరిగి ఇతిహాస కాలం 6000 సంవత్సరాల నాడన్నారు. రామాయణం తర్వాత వచ్చింది భారతం. అంటే భారతం టైంలోనే వ్యాసుడు ఉన్నాడు. యాక్చువల్గా వ్యాసుడు రాసిందే భాగవతం కానీ భగవద్గీత కానీ ఇవన్నీ వ్యాసుడి ద్వారా వచ్చాయి. మరి రామాయణ కాలంలో యోగ వాసిష్టము, ఆ తర్వాత వాల్మీకి రాసిన రామాయణం చెప్తారు. అంటే అల్టిమేట్ ఏంటి అంటే మానవ జన్మలో పరిణామం అంటే మళ్ళీ ఈ పరిణామం కూడా ఇదెంతవరకు నిజమో తెలియదు. ఒకళ్ళు ఏమంటారు అంటే ఆది కాలం నుంచి ఉండిందని ఒకళ్ళు అంటారు, ఒకళ్ళు పరిణామవాదం అంటారు, ఒకళ్ళు అద్వైతం అంటారు. మళ్ళీ ఇవి కూడా ఇజమ్సే, అంటే ఎవరికి తోచింది వాళ్ళకే. అంటే ఇది కూడా కోతి నుంచి మనిషి వచ్చాడా ఏంటి అని కొంతమంది అంటే, కోతి నుంచి మనిషి రాలేదు, ఆ కోతి లాంటి ప్రాసెస్ నుంచి ఇలా జరిగింది అంటారు. కానీ దీనికి కూడా ఇవన్నీ కూడా థియరీసే తప్ప ఇది ఇలా జరిగింది, ఇది 100% కరెక్టు అని ఎవ్వరూ చెప్పింది లేదండి. నిజంగా 100% చెప్పలే. కాకపోతే ఏంటంటే ఈ థియరీ అంతా కూడా మళ్ళీ ఏంటి, ఎవరి మనసుకి ఏది నచ్చితే దాన్ని ఫాలో చేసుకుంటూ వస్తున్నాం. ఇది అల్టిమేట్ అనమాట. ఇప్పుడు ఇక్కడ ఈ మహానుభావుడు చెప్పింది ఏంది అయితే, ఇప్పుడు ఇన్ని సిద్ధాంతాల్లో ఎవరు చెప్పినా ఏంది, జరిగిపోయింది మార్చలేకపోతున్నాము, జరగబోయేది ఏం జరగబోతుందో ఎవరికి తెలియదు. వచ్చింది సృష్టి, ఇది బుడ్డగా వచ్చింది, కొంచెం పెరిగింది, తర్వాత మళ్ళీ యవ్వనం అయిపోయింది, తర్వాత మళ్ళీ వృద్ధాప్యం వచ్చింది, ఈ శరీరం దాటిపోతుంది. అంటే ఏంటి, ఈ పరిణామం జరగడంలో ఏదో ఒక పవర్ అయితే ఉండి నడిపిస్తుంది, ఒక శక్తి ఉన్నది. అంటే ఇది కనపడకుండా ఉన్న ఒక శక్తి ఈ కనపడుతున్నటువంటి వ్యవహారాలని నడిపిస్తున్నది అనేటువంటి విషయాన్ని 100కి 99 మంది నమ్ముతారు. నమ్మకుండా ఏం లేదు. ఎప్పుడైతే అలా నమ్మారు కాబట్టే
ఈ రిలిజియన్ అనేది ఎంటర్ అయింది. రిలిజియన్ వచ్చిన తర్వాత రిలిజియన్లో ఏంది చేశాము, కర్మకాండ చేసి 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 ఏమి సాధించాము, ఇది కాదు ఇంకేదో ఉందని ఇంకొంచెం ముందుకెళ్ళి దాన్ని ఏమన్నారు, ఇది యోగము అటువంటి వాటికి చేశారు. తర్వాత ధ్యానం అన్నారు, ఆ తర్వాత జ్ఞానం. ఇప్పుడు ఈయన చెప్పేది ఏంటి, ఈ నేను చెప్తున్న ఈ సిద్ధాంతాలన్నీ కూడా భగవద్గీతలో డిస్కస్ జరిగింది. కర్మయోగం, తర్వాత భక్తి యోగం, తర్వాత రాజయోగం, జ్ఞానయోగం అని అన్నారు. అల్టిమేట్గా ఎవరు ఏం చెప్పినా ఏంది అందరికీ కనపడుతుంది. కంటికి ఒక 5 కనపడుతున్నాయి. ఏంటి, పంచభూతాలు కనపడుతున్నాయి. ఆ పంచభూతాలకు అనుగుణంగా మన శరీరంలో ఉన్నటువంటి భాగాలు కనపడుతున్నాయి, అంతే కదా. అలాగే వాటితో పాటు ఇంకేం కనపడుతున్నాయి, ఈ పంచభూతాలను చూస్తున్నది మన మనసు, మన ఇంద్రియాల ద్వారా చూస్తుంది, మన శరీరాన్ని మన ఇంద్రియాల ద్వారా చూస్తుంది. అంటే ఏంటి, ప్రపంచం ఉన్నది, మనం ఉన్నాము, ఇది 100% ఇది సత్యంగా కనపడుతుంది. మరి ఈ రెండిట్లో మరి ఈ తేడాలు ఏంటి అనే దాని గురించి మనసు మీద వీళ్ళు సాధన చేస్తూ మనసుని దాని మీద చేస్తూ పరిశోధన చేస్తూ మనసుని ఎట్లా ఉపయోగించాలి అనేటువంటి విషయాన్ని చెబితే ఆ రకంగా చెప్పిన దాన్ని 100% ఆధ్యాత్మిక శాస్త్రం అనుకోవచ్చు, అంతే కదా. సైంటిస్టులు అది కనిపెట్టారు, ఇది కనిపెట్టారు. ఇప్పుడు మనం విమానం ఇంకా ఏదో చెప్తున్నారు, ఒక 45 మినిట్స్లోనే అమెరికాకి వెళ్ళేంత ఫాస్టెస్ట్ ఫ్లైట్నో ఏదో కనిపెట్టబోతున్నారట. అంటే ఏంటి, మానసికంగా బుద్ధి వికాసంలో ఎంత దూరం వెళ్ళి ఏమేమి కనిపెడతారో కూడా మనకేం తెలియదు. కాకపోతే ఈ ఆధ్యాత్మిక శాస్త్రం వచ్చి మన మనసును మనం ఎలా ఉపయోగించుకోవాలి అంటే, ఈ కనిపెడుతున్న వాళ్ళు కూడా ఏంటి, వాళ్ళ మనసును ఉపయోగించిన వాళ్ళేగా. అందరికీ ఏం రాదు కదా. ఇప్పుడు అన్నం ఉడుకుతుంది, పైన మూత టిక్ 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 అని కొట్టుకుంటోంది. అంటే ఏంది, కింద ఉన్న ఆవిరితోటి మూత ఇంత బరువు ఉన్న మూత కూడా కదులుతుంది కదా. దాన్ని కనిపెట్టి రైలు కనిపెట్టారు. అలాగే పైన పోతున్నటువంటి పక్షిని ఎగర చూసి, అంటే 2 రెక్కలతో అది ఎగిరిపోతుంది అంటే తేలికైనప్పుడు ఆకాశంలోకి ఎగరచ్చు అని దీన్ని కనిపెట్టారు. అట్లాగే చేపను చూసి షిప్ని కనిపెట్టారు. అంటే ఏంటి, ఏమి చూసినా పంచభూతాల ద్వారా తయారైనటువంటి సృష్టి, బయట కనపడుతున్న జీవ సృష్టి, అలాగే మన సృష్టి, వీటినన్నింటిని ఆధారం చేసుకుని పెట్టారు. అంటే ఏంటి, మనకి ఇంతసేపటికి ఏం చెప్పినా ఏంది, పంచభూతాలతో పాటు మన మనసు, మన బుద్ధి, మన చిత్తం ఇంతవరకు బాగా దాని మీద పరిశోధన చేయడం జరుగుతుంది. తర్వాత ఇంకా మన వాళ్ళు ఏం చేశారు, మన సనాతన ధర్మంలో నీ కనపడే దానికి కాకుండా కనపడేది ఒక నిరాకారం ఉంది, ఆ నిరాకార శక్తి వ్యక్తమై ఇలా కనపడుతుంది, అది నువ్వు కూడా ఆ నిరాకార పరిస్థితి కనుక చేరగలిగితే నువ్వు కూడా గ్రహించుకోగలుగుతావు, ఆ నిరాకార స్థితి నీ మనసుకు రానంత వరకు నీకు అందేది కష్టం అని వాళ్ళు చెప్పారు. సరే, ఇప్పుడు ఈ పుస్తకం ఈ బుక్లోకి వస్తే ఈయనేం చెప్పాడు, ఈ ఉండడం అనేది ఉన్నదని అందరం ఒప్పుకున్నావు కదా, దాన్ని సత్ అన్నారు. ఆ తర్వాత అది ఎవరికి తెలుసు, జ్ఞానానికి తెలుసు. ఆ జ్ఞానం ఎవరు, మనము. ఈ రెండూ కలిసినప్పుడు ఏమొస్తుంది, ఆనందం వస్తుంది. ఇప్పుడు మన ఆనందం రాకుండా ఉండడానికి కారణం ఏంటి, ముఖ్యంగా చెప్పాలంటే మళ్ళీ పంచభూతాలని పట్టుకుందాం. పంచభూతాల్లో ఫస్ట్ వాసన అంటే ముక్కు. ఈ ముక్కు ఉండేది ఏంది, దీనికి ఎప్పుడు అనుమానం అంటే మనం అనుమానం అంటే మళ్ళీ ఎక్కడో కాదు, మన మనసుకే అన్ని ఏం జరిగినా ఏం సాధన జరిగినా మనసే తప్ప శరీరానికి ఏం సంబంధం లేదు. శరీరం అనేది అచేతనం, జడం. మనం కదులుతూ ఉన్నదంతా కూడా లైఫ్ అనమాట. అంటే ఇప్పుడు ఏమైంది, మన లైఫ్కి కారణం. అందుకని ఫస్ట్ బేస్ ఏంది, ఎవరైనా బేస్ అంటే ఏంటి, అనుమానం ఎక్కువ ఉంటుంది. ఇది చేస్తే ఏమొస్తుందో, అది చేస్తే ఏమొస్తుందో అనే దానికోసమే కూడా ఈ మొత్తము అనుమానం భయానికి దారితీసింది. ఈ మతం ఇంత అనుమానంగా భయంగా చేయమని ఎక్కడా ఉపనిషత్తుల్లో వస్తారు. ఇప్పుడు చెప్పిన దాన్ని బట్టి చెప్తాం. రెండోది వచ్చేంటి, వ్యాపించుకునే లక్షణం ఉన్నదంటే అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేస్తాం. అసలు ఇదేంటి, ఎందుకు వచ్చింది నాకు ఈ అనుమానం, నేను ఏం చెయ్యాలి, కారణం ఏంది, ఇది నిజమేనా అది నిజమేనా అని కనుక చేస్తే దాన్ని వ్యాపించటం అంటాడు. అది కూడా మళ్ళీ ఎక్కడ మనసుకే. అప్పుడు నీకు సత్యం ఏదో కొంత వరకు నీకు అవగాహన వస్తుంది. అప్పుడు నీకేమనిపిస్తుంది, ఇది బయట చుట్టం కాదు, అసలు ముందు నేను వ్యాపించాలంటే నన్ను నేనేదో కనుక్కుంటే ప్రపంచం అంతా నాకు అర్థమైపోతుంది, భగవంతుడు కూడా అర్థమైపోతాడు అనేటువంటి విషయాన్ని వాళ్ళ మీద వాళ్ళు పనిచేసుకుంటారు. వాళ్ళని లీడర్స్ అంటారు. మూడోది వచ్చేంటి, అగ్ని. ఇప్పటిదాకా ఏముంటుంది, అంత నేనేను అనేటువంటి అహం వస్తుంది. కొన్నాళ్ళు అయిపోయిన తర్వాత, ఇప్పుడు మా ఏజ్ వాళ్ళు వచ్చేటప్పటికే ఇదంతా ఏం కాదు, అయిపోయింది, ఇంకా నెక్స్ట్ ఏం జరగకపోతుందో తెలియదు అనేటువంటిది అప్పుడు కొంచెం అవగాహనకు వస్తుంది. అప్పటిదాకా ఏమనుకుంటాం, అంతా నేను చేస్తేనైంది, నా వల్లే అయింది, నేనెంతో కష్టపడ్డాను, ఇంతమందిని ఉద్ధరించాను, ఈ కుటుంబం అంతా నా వల్లే పైకి వచ్చింది. ఈ నా అనేది కాస్త కొంచెం ఈ అనుభవాలు వచ్చిన తర్వాత కొంచెం జారుగుతుంది. నాదంతా ఏం లేదు, ఏదో సంథింగ్ ఉండి నడిపిస్తుంది అనేటువంటి
అహం తగ్గడం జరుగుతుంది. అది మూడో స్థితి. 3 అంటే ఏంటి, ఎంతసేపటికి అంటే ఈ 3 వచ్చి కింద స్థితులు అంటాడు. కింద స్థితులు అంటే ఏంటి, మా మూలాధార చక్రం, స్వాధిష్టాన చక్రం, మణిపూరక చక్రం, అన్నమయ కోసం, ప్రాణమయ కోసం. ఇప్పటి వరకు ఏమొస్తుంది, ఎంతసేపటికి నేను నేను అనేది వస్తుంది. ఇది కొంచెం దాటిన తర్వాత ఏదో సంథింగ్ ఉంది, పవర్ ఉంది, నీకు తెలియకుండా నడిపించేది ఉంటుంది అని వాయుతత్వం వస్తుందన్నమాట. అది ఇక్కడ ఉంది. అంటే నువ్వు అప్పుడు కొంచెం నువ్వు చేసిన మంచి పనుల, మంచి అంటే నువ్వు కొంచెం మంచి ఆలోచనలు చేసినందువల్ల వస్తున్న తేలిక దాన్ని నువ్వు అనుభవానికి తెచ్చుకోగలుగుతావు. అది కూడా అయిపోయిన తర్వాత ఆకాశతత్వం. ఎప్పుడు నీకు తేలికతనం వస్తుందనే విషయం నువ్వు గ్రహిస్తావు. ఎప్పుడు వస్తుంది, మనసు ఎప్పుడైతే శూన్యంగా ఉంటుందో, అనవసరపు ఆలోచనలు లేకుండా, ఎవరిని ఏది ఆశ పడకుండా, అనుమాన పడకుండా నిన్ను నువ్వు వ్యాపించుకోవడం మొదలుపెట్టావనే విషయం నీకు గ్రహిస్తావో అప్పుడు నీ మనసు, హృదయం తేలిగ్గా అయిపోతుంది. అందుకని దాన్ని ఆకాశ స్థితిని పోలుస్తారు. అంటే ఇదంతా కూడా ఏంటి, వాళ్ళ ఆలోచనే. వాళ్ళ ఆలోచన ఇక్కడ మళ్ళీ 1-2 సెంటెన్స్లు మన ఆలోచన, అంతకంటే ఇక్కడ ఏం లేదు. అట్లాగే ఎవరికి వాళ్ళే విచారణ చేసుకోవాలని చెప్పేది అందుకే. సో ఈ 5 అయిపోయింది కదా, మరి ఈ 5 తెలుస్తున్నది ఎవరికి తెలుస్తున్నాయి, లోపల నాకు లోపల నాకు బాగా ఆకలి అనిపించింది. ఆకలి అనిపిస్తే నేను తినాల్సింది ఎక్కడ, బయట పదార్థం తినాలి. ఆకలి ఎక్కడొచ్చింది అసలు నాకు, ఈ అనుమానం ఎక్కడొచ్చింది, ఈ భయం ఎక్కడొచ్చింది, ఆ తర్వాత నేను భలే నేర్చుకున్నాను కదా అనే ఆనందం ఎక్కడొచ్చింది, ఇవన్నీ వచ్చిన లోపల అనుభవాలే, బయట ఎక్కడున్నాయి, అంతేగా. ఎప్పుడో 30 సంవత్సరాల నాడు జరిగిన ఒక అన్యాయం ఇప్పుడు కూడా ఆలోచిస్తే అప్పుడు ఆ పాలిటిక్స్లో అప్పుడు అలా చేశారు ఇలా చేశారంటారు, అవన్నీ ఇప్పుడు ఉన్నాయా, లేవు. అంటే జస్ట్ లోపల జరుగుతున్నటువంటి వ్యవహారమే, బయటకు సంబంధించింది కాదు. బయట జరిగింది ఎప్పుడు అయిపోయిందిగా, ప్రస్తుతం ఇప్పుడు లేదు కదా. ఇవన్నీ ఎవరికి తెలుస్తున్నాయి, లోపల ఉన్నటువంటి మన ఆలోచనలు తెలుస్తున్నాయి. ఈ ఆలోచనలకి మన వాళ్ళు ఏం పెట్టారు, 4 రకాల పేరు పెట్టారు. ఒకళ్ళకొకళ్ళు ఒక ఆలోచన, ఇప్పుడు అంతేగా మహానుభావులు పరిశీలించారు, మనం కూడా పరిశీలిద్దాం. ఒకళ్ళ ఆలోచనకి ఎందుకు సంబంధం లేదు. ఒకళ్ళకి ఇడ్లీ ఇష్టం, ఒకళ్ళకి దోశ ఇష్టం, ఒకళ్ళకి పల్లీ చట్నీ ఇష్టం, ఒకళ్ళకి కొబ్బరి చట్నీ ఇష్టం. ఎందుకు, ఎక్కడి నుంచి వచ్చింది ఇది అంటే వాళ్ళు చెయ్యంగా వాళ్ళకెక్కడో వాళ్ళకి ఆ లోపల జ్ఞానంలో అవి పడిపోయినాయి అంటారు. దాన్ని చిత్తం అంటాడు. చిత్తం అంటే చైతన్యం అంటే మళ్ళీ కాన్షియస్నెస్. ఎక్కడుంది, లోపల ఉన్నటువంటి జ్ఞానం. అంటే ఏంటి, దానికి నిరాకారం అది తెలియదు. ఆ జ్ఞానానికి అనుగుణంగానే మనకు ఆలోచనలు వస్తాయి, అంతేగా. లేకపోతే ఎందుకు వస్తాయి, ఇప్పుడు ప్రైమ్ మినిస్టర్ కావాలని మోడీకి వచ్చింది, టీఏ అమ్మాడు, అయినా ఎందుకు వచ్చింది అంటే ఏంటి, ఆయన జ్ఞానంలో ప్రైమ్ మినిస్టర్ కావడానికి కావాల్సినటువంటి లక్షణాలు, లేకపోతే అంతకుముందు చేసిన ఆలోచనలు నిక్షిప్తంగా పెట్టుకొని ఉండొచ్చు. అందుకని అన్నీ వదిలిపెట్టి దాని మీద ధ్యాస పెట్టుకొని కూర్చోవచ్చు. అందుకే చెప్తారు కదా, నువ్వు ఏది కావాలంటే దాన్ని ఊహించు, ఆలోచించు, ఇమాజినేషన్ చేసుకో, అది అయి తీరుతుంది. ఎందుకై తీరుతుంది, ఆ జ్ఞానం నీలోనే ఉంది, బయట ఎక్కడా లేదు. నువ్వు ప్రయత్నం చేస్తేనే అది అవుతుంది అని చెప్పాడు. అంటే ఏంటి, చిత్తంలోనేమో నీ జ్ఞానంలో రికార్డ్ అయింది, దానికి అనుగుణంగా నీకు సంకల్పం వచ్చింది. సంకల్పం అంటే ఏంది, ఆలోచన. మళ్ళీ ఇది ఆలోచనే, చిత్తము ఆలోచనే, జ్ఞానం రెండో ఆలోచనకు అనుగుణంగా మళ్ళీ ఇక్కడ మనకి మన మనసులో మనకు ఆలోచన వచ్చింది, చెయ్యొచ్చా చేయకూడదని దాన్ని సంకల్పం అంటారు. ఇది చెయ్యొచ్చా చేయకూడదని మళ్ళీ ఎవరు డిసైడ్ చేయాలి, మళ్ళీ డిసైడ్ చేసుకునేది మనమేగా, మన బుద్ధే. కాదమ్మా ఇది నీకు మంచిది కాదు, నీకు 60 ఏళ్ళు వచ్చాయి, ఇది ఈ టైంలో నువ్వు తింటే హెల్త్ ఇబ్బంది అవుతుంది, నువ్వు వద్దు, ఈ పని చెయ్యొద్దు అని మన బుద్ధే చెప్తుంది. నా బుద్ధికి కనుక వివేకం ఉండి నా జ్ఞానంలో నేను దీని గురించి కనుక దెబ్బతిని ఉంటే ఈ బుద్ధి చెప్పింది నేను వింటా. లేకపోతే ఎందుకంటే చెప్పావులే అని చెప్పి ఆ విషయం కూడా నేను లోపల వినకుండా నేను చేయదలుచుకుంది నా శరీరం ద్వారా చేసేస్తా. ఇది అహంకారం. అంటే ఏంటి, ఈ అహంకారం శరీరం చెయ్యబోయే ముందర లోపల జరుగుతున్నవన్నీ కూడా ఆలోచనలే. ఈ ఆలోచనలకి అవి చేసే పనులకు అనుగుణంగా ఒక్కొక్కళ్ళకి ఒక్కొక్క పేరు పెట్టుకున్నాం. చిత్తం అన్నాం జ్ఞానం, దానికి వచ్చే ఆ సంకల్ప వికల్పాలను మనసు అన్నాము, చేద్దామా వద్దనే స్టాంప్ వేసేదాన్ని బుద్ధి అన్నాము, చేసేదాన్ని అహంకారం. అహం అంటే నేను, కారం అంటే తయారు చేసుకున్నది, శరీరం ద్వారా చేసేసాం. మళ్ళీ లోపల ఉన్న చైతన్యం కూడా అహమే. అంటే అది నేను, ఆ నేను అనేదాన్ని జ్ఞానం అన్నాడు, నే జ్ఞానం అన్నాడు, చైతన్యం అన్నాడు, అహం అన్నాడు, కాన్షియస్నెస్ అన్నాడు, తర్వాత చివరికి ప్రత్యేగాత్మ అన్నాడు, తర్వాత దాన్ని ఆత్మ అన్నాడు, ఇంకా అల్టిమేట్ వెళ్ళిపోతే పరమాత్మ అన్నాడు. ఇవి పదాలే తప్ప ఉన్నదంతా ఒకటే అనేదానికి అర్థం అది. అంటే అర్థం ఏంటి, ఇప్పుడు ఏం చెప్తున్నది ఏంటి, ఇప్పుడు మనం అయిపోయింది కదా, ఉండడం అనే దాని గురించేమో పంచకోశ వివేకం చెప్పాడు, ఆ తర్వాత తెలుసుకునే దాని గురించి జ్ఞానానికి సంబంధించేమో జ్ఞానదీపం మాట్లాడేశాడు. ఇప్పుడు మనం ఆనంద దీపం మాట్లాడుకుంటున్నాం. ఈ ఆనంద దీపంలో
ఫస్ట్ మాట్లాడింది ఏంటి, బ్రహ్మానందం మాట్లాడారు. అంటే ఏంటి, ఎన్ని వ్యవహారాలన్నీ నువ్వు తయారు చేసుకున్నావు కాబట్టి ఇప్పుడు నువ్వు చేయాల్సింది ఏంటి, ఆ బ్రహ్మాకార వృత్తి అంటే భగవతత్వానికి సంబంధించినటువంటి ఆలోచనను కూడా ముళ్ళులాగా గుచ్చుకుంటే నువ్వే బ్రహ్మం అయిపోతావు, నువ్వు తప్ప ఇంకొకటి లేదనే విషయం నీకు గ్రహణకు వస్తుంది. అదే బ్రహ్మానందం అన్నట్టు బ్రహ్మానందం చెప్పాడు. ఇప్పుడు మనం ఆత్మానందం గురించి మాట్లాడుకుంటున్నాం. ఈ ఆత్మానందంలో ఏం చెప్పాడు, నిన్న మొన్న 2 టాక్స్ మాట్లాడుకున్నట్టున్నాం. ఫస్ట్ ఏం చెప్పాడు, ఎంత ఘోరంగా నిజమే, మన ఈ ఆత్మ అంటే ఎవరిది, మనదే, ఊళ్ళో వాళ్ళ ఆత్మ కాదు. ఏం చెప్పాడు, మీ అంత స్వార్థపరులు, మనంత స్వార్థపరులు ఈ భూమి మీద లేరు. నిన్ను నువ్వు ప్రేమించుకుంటున్నావు అంటే, నువ్వు అవతల వాళ్ళని ప్రేమిస్తున్నావు అంటే కారణం అవతల వాళ్ళ కోసం పిసరంత కూడా కాదు, నీ కోసమే నిన్ను నువ్వు ప్రేమించుకుంటున్నావు. అంతా ఏం చేసుకున్నా నీ కోసమే చేసుకుంటున్నావు, నువ్వు తప్ప ఇంకొకటి లేదు అన్నట్టు చెప్తూ, రెండోది ఏం చెప్పారు, నిన్నేం చెప్పారు, నీ అంత స్వార్థపరత్వం కూడా ఇంకెవరు లేరు, ఏం చేసుకున్నా నువ్వు స్వార్థం కోసమే చేసుకుంటావు అన్నట్టు నిన్న టాక్లో అయినట్టుంది. ఈరోజు నేను విన్నది ఏంటంటే, ఈరోజు ఏం చెప్పాడు, మనం ఏం చేసినా మనకు అనుకూలంగా ఉండే వాటి కోసమే చూసుకుంటాం, అంతే కదా. ఇప్పుడు నాకు ఇక్కడికి పోతే లాభం వస్తుంది, లేకపోతే నన్ను బాగా చూసుకుంటారు, నన్ను బాగా మెచ్చుకుంటారు అన్నప్పుడు మాత్రం అంటే ఏంటి, అప్పుడు నా ఈగో కొంచెం సాటిస్ఫై అవుతుంది, నేను చాలా ఆనందంగా ఉంటాను. తర్వాత నేను పోయి వాళ్ళందరినీ ఏదో మార్చేసి అంత గందరగోళం చేస్తున్నాననేటువంటి ఒక అహమైనటువంటి ఆలోచనని లోపల పెట్టుకొని, అంటే నాకు కన్వీనియంట్గా ఉన్న చోటికి మాత్రమే నేను వెళతా, నాకు కన్వీనియంట్ ఉన్న వాళ్ళని మాత్రమే నేను ఎంటర్టైన్ చేస్తా. అంటే దీనికి కారణం ఏంది, ఏ జీవి కూడా తన గురించే తను ఆలోచించుకుంటాడు, ఏం పక్క వాళ్ళ గురించి ఆలోచిస్తున్నట్టు నటిస్తాడు, కానీ అది కూడా తన గురించేనని ఈరోజు చెప్తాడు. ఇంకా ఏం చెప్పాడంటే అర్థం ఏంటి, మనమే మనకి ముఖ్యం, మనం ముఖ్యం కాదు, మనమే మనకి ముఖ్యాతి ముఖ్యం. అవతల మిగిలి జరుగుతున్నటువంటివన్నీ కూడా మన భార్య అనండి, భర్త అనండి, పిల్లలనండి ముఖ్యం, అంతే, ముఖ్యాతి ముఖ్యంగా. తర్వాత ఇంకొక థాట్ చెప్పారు ఈరోజు. ఏం చెప్పారు, ఇన్ని చెప్పిన మన ముఖ్యంలో ఇంకా ముఖ్యం ఏంటి, మనకి మనం ఉండడం ముఖ్యం, అంతే కదా. నేను జీవించుంటే కదా పరమార్థం అనండి, లేదా ఆముష్క్యం ఏదో చెప్తుంటారు కదా, ఐహికం ఆముష్క్యం అంటే ఏంటి, స్వర్గానికి సంబంధించింది కానీ, నరకానికి సంబంధించింది కానీ, జీవితానికి సంబంధించింది కానీ, తర్వాత నేను స్వర్గానికి పుణ్యం దాచిపెట్టుకోవాలనే కానీ, ఇవన్నీ ఎవరి ద్వారా చేస్తావు, శరీరం ద్వారానే చేస్తాము. అంటే ఎంతసేపటికి ఏ జీవి ఏం కోరుకుంటుంది, బతికుండాలనే కోరుకుంటుంది, అంటే నాకు నేనే ముఖ్యం. ఇక్కడ ఇంకొక థాట్ ఏం చెప్తాడు, ఈ బతికుండల్లో ఇంకేం చెప్తాడు అంటే, ఆ చచ్చిపోకుండా ఉండేటువంటి స్థితి ఏమన్నా ఉందా అనేటువంటి వ్యవహారానికి వెళ్తాడు. దానికి ఏదో మృత్యుంజయ మంత్రం ఉంది కదా, అంటే ఏంటి, త్రయంబకం యజామహం అండ్ సుగంధిం పుష్టి వస్తు అనేటువంటి మంత్రం. అంటే ఏంటి, ఇప్పుడు ఈ ఆలోచన వచ్చింది జీవికి అంటే అర్థం ఏంటి, ఇది ఉండవచ్చేమోనని ఒక ఊహ, అంటే మనం చచ్చిపోకుండా కూడా ఉండొచ్చేమో అనేటువంటి వ్యవహారం ఉందేమో అని అనిపిస్తుంది. దీనికి ఏం కారణం చెప్తాడు, ఇప్పుడు నా అనుభవంలో లేనిదేది నాకు రాదు కదా, ఇప్పుడు నాకు పూర్తి జ్ఞానం లేదు దేవుడి గురించి, కానీ నాకు దైవత్వం గురించి ఏదన్నా ఇంకా ఎంక్వైరీ చేసి ఇంకా ఏదో సాధించుకోవాలి, అనుభవం తెచ్చుకోవాలి, ఏదో తెలుసుకోవాలి అని ఉందంటే ఏంటి, ఆ జ్ఞానం అక్కడ ఉంది అంటే అది ఉండవచ్చేమో, లేకపోతే నాకు ఎందుకు ఆలోచన వస్తుంది. మొన్న ఒకసారి మాట్లాడుకున్నాం కదా, చేతికి గాజులు వేసుకొని అవి పోయినాయి వెతుక్కుంటూ చివరకు చూస్తే చేతికే గాజులు ఉన్నాయని. అంటే ఏంటి, పరమాత్మతత్వం ఉన్నది కానీ కంప్లీట్గా ఈ సంసారంలో ఈ మెటీరియల్గా పడి మర్చిపోయినట్టున్నాము. అంటే దానికోసం మళ్ళీ ప్రయత్నం చేయాలన్నటువంటి ఆలోచన ఉన్నదన్నమాట. అలాగే ఇక్కడ కూడా ఏం చెప్తున్నాడు, బతకాలని ఉంది అంటే అంటే 24 గంటలు బతికేటువంటి అవకాశం ఉందన్నమాట అనేటువంటి దాని మీద పెట్టుకొని వీళ్ళు ఏం చేశారు, అప్పుడు ఇంకా మన వాళ్ళు ఇంకా చెప్తాడు అంటే ఈ ఆచారాలు, ఈ యోగాలు, హోమాలు వీటన్నిటినీ చెప్తారబ్బా, వ్యతిరేకంగా చెప్తాడు. వ్యతిరేకం అంటే ఏం లేదు, అన్నీ మనం స్వార్థం కోసమే తయారు చేసుకున్నాం అంటాడు. అని మళ్ళీ చెడ్డని కూడా కాదు, అంటే ఏ జీవి వాళ్ళ మానసిక స్థితికి అనుగుణంగా వాటిని క్రియేట్ చేసుకుంటారు అంటారు. అంటే అల్టిమేట్ దానికి కారణం ఏంటి, మళ్ళీ భయం కోరికే, సృష్టికి కారణం భయం కోరిక. ఇప్పుడు మనం చేసే వీటన్నిటికీ కారణం భయం కోరికే. ఇప్పుడు ఇక్కడ ఏం చెప్తాడు, అందుకని పుత్రుడు ఉంటే పున్నామ నరకం నుంచి రక్షిస్తాడు, నీ లెగసీని వాడు కంటిన్యూ చేస్తాడు, అందుకని నువ్వు పోయినా నీ ద్వారా వీడు ఉండి చేస్తారు కదా అన్నట్టు. అందుకని ఈ సాంప్రదాయాల్లో మళ్ళీ పుత్రుడు తర్వాత చచ్చిపోయిన తర్వాత మళ్ళీ వాళ్ళకి ఆహారం ఇవ్వడము. ఇప్పుడు బతుకున్నప్పుడు బతకడమే, చనిపోయిన తర్వాత కూడా అంటే ఎందుకు మనం బతుకుతున్నాం కదా, ఇదే ఆహారాన్ని తీసుకెళ్ళి మళ్ళీ రకరకాల వంటలు చేసి చనిపోయిన వాళ్ళకి కూడా ఇవ్వడం. వాళ్ళు తింటారా,
ఇప్పుడు అట్లాగే దానికి ఒక ఉదాహరణ వాడతాడు. ఒక కుక్క అది చచ్చిపోయింది పాపం, దానికి ఎవరు ఆహారం ఇస్తున్నారు? మరి కుక్క ఆత్మ కాదా? ఆత్మ కంటే జ్ఞానం, దానికి బతుకున్నంతకాలం ఆహారం తీసుకొని దాని పని అది చేసింది కదా. అంటే ఏంటి, ఇదంతా కూడా మన యొక్క భయానికి అనుగుణంగా చేసుకున్నాము అని చెప్తాడు. తర్వాత ఇంకా ఏం చెప్తాడు, కులాలు మతాలు ఇవన్నీ తీసేసుకున్న హోమాలు గీమాలు కూడా ఎవరికి అనుగుణంగా వాళ్ళకి చెప్తారు. ఇప్పుడు రాజసూయ యాగం చేయమంటే మామూలు వాడు ఏం చేస్తాడు? చేయలేడు కదా. అశ్వమేధ యాగం చేయమంటే మామూలు వాడు ఎవరు చేస్తాడు? రాజులే చేయగలుగుతారు. అలాగేంటి, ఒక్కొక్కళ్ళకు ఒక్కొక్క అనుగుణమైన పూజా విధానం ఇదంతా పెట్టుకున్నదంతా కేవలం దేనికోసం? స్వార్థం. మళ్ళీ అక్కడెక్కడో స్వర్గం ఉంది, అక్కడికి పోయి మనం హ్యాపీగా ఉంటాము అన్నట్టు చెప్తాడు. చివరికి ఇవాళ ఏం ముగిస్తున్నాడు అంటే, జ్ఞాని అనేవాడికి ఇవన్నీ ఏం లేవు, వాడు ఎలా ఉంటాడో చెప్తాను వినండి. ఇప్పుడు తపస్సు చేస్తున్నారు అందరు వెళ్ళి. ఎందుకు తపస్సు చేయటం? ఈ అన్నమయ కోశాన్ని శుష్కింపజేస్తున్నాం. తర్వాత ఇంకోటి చెప్తున్నాడు, ఆత్మలు అనే వాటి గురించి చెప్తాడు. ఆత్మలేంటి? ప్రాణాత్మ అని ఆత్మ అంటాడు, ఇంద్రియాత్మ అంటాడు, శరీరాన్ని అన్నమయ కోశానికి సంబంధించిన ఆత్మ అంటాడు, మన మనసుకు సంబంధించి కర్తృత్వ ఆత్మ అంటాడు. ఇవన్నీ కూడా మిథ్యాత్మలేను. ఎదురుగా కనపడుతున్నదంతా గౌణాత్మ అంటాడు. గౌణాత్మ అంటే ప్రపంచం. ఇదంతా కూడా మిథ్యాత్మ. అసలు ఆత్మ ఏంటి? ప్రత్యేగాత్మ, లోపల ఉన్న ఆత్మ అంటాడు. కానీ ఇప్పుడు మనం ముఖ్యాత్మకి, ప్రత్యేగాత్మకి, పరమాత్మకి అంత దూరం ఎంతమంది ఆలోచించగలుగుతాడు? కనపడుతుంది నీకు మిథ్యాత్మే కదా. ఈ మిథ్యాత్మను మళ్ళీ హ్యాపీగా ఉంచుకోవాలంటే మళ్ళీ ఏం చేయాలి? అందుకు దానికి సంబంధించినటువంటి ఈ తపస్సు, అంటే శరీరాన్ని శుష్కించుకొని కూడా మళ్ళీ ఉపవాసాలుండి కూడా ఎక్కడో మళ్ళీ స్వర్గం వస్తుంది, ఏదో పుణ్యం వస్తుందని చేసుకుంటూ పోతున్నారు. ఇవన్నీ కూడా వాళ్ళ అంటే ఈ మిథ్యాత్మ, గౌణాత్మ, ఇది కర్తృత్వాత్మ, ఇవన్నీ చేసే పనులు తప్ప ఇంకోటి కాదు. ఇంకా చెప్పాలంటే ఏంటంటే, మహానుభావుడు దీంట్లో నువ్వే పరమాత్మతత్వం అనేటువంటి భావం ఉన్నప్పుడు నువ్వు కర్తృత్వం చేసేది ఏముంది? కర్తవ్యం జరిగిపోతూ ఉంటుంది. అంటే నువ్వు కర్తవ్యం కూడా కాదు, అంటే జరుగుతుంటుంది అంతే. అలాంటప్పుడు నీకు వచ్చే ఫలితాలు పుణ్యాలు ఏముంటుంది? ఆ రకమైనటువంటి మానసిక స్థితికి ఈ జ్ఞానంలో మనుషుల్ని నిలబెడతాడు. మళ్ళీ ఇక్కడ ఇన్ని లేవు, మళ్ళీ ఉన్నదంతా ఒకటే, అది నేనే. మరి నేను అంటే నేనెవరు? నేనే భగవతత్వాన్ని అనుకున్నప్పుడు నాకు ఈ భయాలన్నీ ఎందుకుంటాయి? ఏది జరగాలో భగవంతుడి పని జరిగిపోతుంది. లేదు వద్దు, ఓకే, పోయేది ఏంది? జస్ట్ బాడీ అంటే ఏంది? అది ప్రకృతి, దానికి అంత టెన్షన్ ఏముంది అని చెబుతూ ఇవాళ మొదలుపెట్టాడు. అంటే జ్ఞాని అనేవాడికి వాడికి పెద్దవాడు చేయాల్సిన పనులేమీ లేవు. ఎందుకంటే వాడికి ఏదైనా కోరిక ఉంటే కదా. ఇదంతా నిజం అనుకున్నప్పుడు కదా. మళ్ళీ పోతాం, మళ్ళీ వస్తాం, స్వర్గం ఉంది, మళ్ళీ వచ్చిన తర్వాత కూడా మళ్ళీ చాలా సుఖపడతాము, బ్రహ్మాండంగా ఉంటాము అన్నప్పుడు వాడికి టెన్షన్ వస్తుంది. ఇదంతా ఆభాస అంటాడు. ఇదంతా మిథ్య, ఏమి జరిగినట్టు కనపడుతున్నది. ఈ జరిగింది జరగనట్టు కనపడుతుంది నీ యొక్క జ్ఞానానికి. నీ జ్ఞానమే సర్వత్రా వ్యాపించున్నటువంటి నిరాకారతత్వం. నీ జ్ఞానం తప్ప ఇంకొకటి ఏమీ లేదు. అలాంటప్పుడు నువ్వు ఏం చేయాలి, ఏం పొందాలి, ఏం పొంగొట్టుకోవాలి అనే పాయింట్ మీద ఈరోజు చెప్తున్నట్టున్నారు. ఆత్మానందం అనే దాని గురించి రేపు ఏం కంటిన్యూ చేస్తారో చూద్దాం. నమస్తే.